హాయ్ ఫ్రెండ్స్, ఈ 25th జాన్కి మా బాబు బర్త్డే అనమాట. సో మా బర్త్డే సెలబ్రేషన్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇంకా మా ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అబ్బాయిలు, సో మేము ముగ్గురం తోటికోడళ్ళం ఇంకా అందరం వచ్చామన్నమాట. కోవిడ్ కదా, ఎవరిని పిలవడానికి వద్దు అనుకున్నాము, పిల్లలు కదా, సో ఇబ్బంది వద్దని చెప్పేసి ఎవరిని పిలవలేదన్నమాట. మా ఫ్యామిలీ వరకు చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇది మా అత్తయ్య మా మామయ్య. ఫస్ట్ వాళ్ళని పక్కన ఇచ్చి కేక్ కట్ చేయించామన్నమాట. కన్నయ్య ఫస్ట్ ఎవరికి పెడతాడా అని చెప్పేసి మేము అందరం చూస్తున్నాము, నానమ్మక తాతయ్య. కానీ అఫ్కోర్స్ ఎక్కువ శాతం పిల్లలు తాతయ్యకే ఉంటుంది అనమాట. సో అలానే మా పిల్లలు కూడా, ఇంకా మా కన్నయ్య అయితే ఈ శౌర్య బాబు వాళ్ళ తాతయ్యని అస్సలు వదిలిపెట్టాడు అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా మామయ్య ఏటన్నా వెళ్తున్నారు అని అంటే ఏ వర్క్లో ఉన్నా సరే ఒక కన్ను మాత్రం మామయ్య గారి మీదనే ఉంటుంది అనమాట. సో మామయ్యకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. తను బైక్ తీశారంటే ఇంకా ఆగడనమాట. సో ఇంకా వాడు బాగా వాళ్ళ తాతకి బాగా అలవాటు అయిపోయాడు. ఇది వచ్చేసి మా మరిది సతీష్. చాలా మా ఇంట్లో అల్లరి చేసే వాళ్ళలో ఇంటికి ఒకళ్ళు ఉంటారు కదా, అలా మా సతీష్ అనమాట. ఇంకా ఫస్ట్ ఇంకా పిల్లల్ని మేము కాసేపు డ్యాన్స్ వేయించామన్నమాట. సో ఆ టైంలో నేను లేను వీడియో చేయడానికి, నేను కుకింగ్ సెక్షన్లో ఉన్నాను కదా, సో నేను కుకింగ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు ఏంటంటే ఇంకా కేకు ఎప్పుడెప్పుడు తిన్నామా అనే కేక్ వెళ్ళే చూస్తూ ఉన్నారనమాట. ఎవరు ఎన్ని చెప్తున్నా కూడా కన్నయ్య చూడండి ఎలా నాకుతున్నాడు. ఇతను వచ్చేసి మా నాన్నగారు. సో అమ్మకి హెల్త్ బాగాలేదని అమ్మ రాలేదనమాట, నాన్న వచ్చారు. వాడికి మాత్రం కేక్ ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందన్నమాట స్టార్టింగ్లో. ఇది మా బావగారు, మా సిస్టర్. అయితే ఇది మాకు అమ్మమ్మ అవుతారు. మా కన్నయ్య మా తాతయ్య లెక్క అనమాట, తను చనిపోయారు. సో మీ వైఫ్ ఎవరైనా అడిగితే వాళ్ళ జీవితం చూపిస్తాడు అనమాట. ఇది మా మరిది, మా సిస్టర్ అనమాట. చెప్పాను కదా మా ఇంట్లో అల్లరి చేసేవాళ్ళు మా సతీష్ అని, ఇక అట్లనే అల్లరి చేస్తాడు అనమాట. పిల్లలతో చాలా బాగుంటాడు. ఇంకా కేసరి ఎంత బాగా ఊహించుకుంటుందో కదా అసలు. కన్నయ్యకేమో అసలు ఇష్టం లేదు కేక్ ఊహించుకోవడము. ఇంకా వాడైతే ఏడ్చాడు కూడా లాస్ట్లో. ఇంకా నేను మా హస్బెండ్ అనమాట. మేము ముగ్గురం శారీస్ కట్టుకుందాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి టైం లేక లేట్గా వచ్చారనమాట. సో శారీస్ లేక వాళ్ళు కట్టుకోలేదు, ఇంకా నేను కట్టుకున్నాను అనమాట. నేను పెడితే వద్దంట కేకు, వాళ్ళ డాడీ పెడితేనే కావాలంట. చూసారు ఇదంతా అన్యాయం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళంతా టేక్ కేర్ చేసేది నేను, బట్ వాళ్ళ డాడీ పెడితేనే తింటాడంట కన్నయ్య. నా పక్కన ఫొటోస్ దిగమన్నా నాకు డాడీయే కావాలని ఇద్దరు కూడా ఫైటింగ్ చేసుకున్నారు. ఇదైతే టూ మచ్ కదా అసలు. చాలా జోక్స్ వేశారు. ఇంకా అవన్నీ చెప్పేంత టైం అయితే ఈ వీడియోలో చిన్నది కాబట్టి చెప్పలేకపోవచ్చు నేను. మేము కేసరి బర్త్డేనేమో May 1st అనమాట. అప్పుడు లేబర్స్ డే కదా, ఆ రోజు హాలిడేనే వస్తుంది. అలానే ఇంకా శౌర్యాది 25th వచ్చిందనమాట. మ్యాక్సిమం స్కూల్లో అయితే ఆ రోజు కూడా అకేషన్స్ జరగవు. ఇంకా అంత అయిపోయిన తర్వాత అందరూ మేము తోటికోడల ముగ్గురం సపరేట్గా తిన్నాము. వాళ్ళందరికీ పెట్టేది మేము తిన్నాం అనమాట. ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ చేసాము. ఇంకా మనం చేసామన్నమాట. మా పిల్లలకి ఫోటోషూట్ కూడా చేసాము, బట్ ఫొటోస్ అయితే అంత క్లియర్గా రాలేదనమాట. సో అందుకే అప్లోడ్ చేసాము. ఫైనల్లీ ఇంకా కన్నయ్యకి బర్త్డే గిఫ్ట్ వచ్చేసి గోల్డ్ చైన్ తీసుకున్నారు ఫ్యామిలీ అంతా కలిసి. సో దిస్ ఈజ్ మై సన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, like, share, subscribe my channel. Thank you so much.